బైబిల్ ఉన్న వాళ్ళం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరి గురించి? అబ్రహాం తెలుసా? అందరికీ తెలుసా? క్వశ్చన్స్ కూడా వేస్తానులే, చెప్పాలి మీరు. అబ్రహాం గురించి మాట్లాడదాం. అబ్రహాంకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరంటే విశ్వాసులకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులను మనం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఏం పేరు? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఇంకొకరు కానీ జక్కయ్య కానీ ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరు కూడా ఉంది, పాపాలు చేసిన మరియా. ఆ పేరు కానీ విశ్వాసులకు తల్లి. ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఏం కానీ అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. విశ్వాసంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రోజు? రేజింగ్ హ్యాండ్స్. ఎందుకు చేయలేదు మీరంతా? టీవీకి బానిస అయిపోతున్నారా? ఆటలకి, ఇచ్చల వీళ్ళైనా ఆటలకి బానిస అయిపోతున్నారా? చెప్పాలి. మీ స్నేహితులు మొక్కలు కూడా తీసుకురావట్లేదు చర్చికి. ఏమి ఈరోజు ఎంతమంది ఎవరు తీసుకొచ్చారా? ఒక్కరినైనా తీసుకొని వస్తున్నారా? ఒక్కరైనా తీసుకొని వస్తున్నారా? మీకు భారం లేదా? ఇప్పటికి చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. మనం ఎందుకు ఇంతవరకు బ్రతికి ఉన్నాం? ఆయన కృప వలన. ఒక్క ఆత్మ రక్షించకపోతే మనము అగ్నిలో పడిపోతాం. ఎక్కడ పడిపోతాం? అగ్నిలో పడిపోతాం. చూడండి, అబ్రహాము కానీ అబ్రహాము తండ్రి పేరు తెరాహు. ఎవరు? తెరాహు. వీళ్ళు విగ్రహములు ఉంటాయి కదా, ఆ విగ్రహములన్నీ తయారు చేసేవాళ్ళు. ఏం తయారు చేసేవారు? బొమ్మలు తయారు చేస్తూ ఉండేవారు. ఎవరి పేరెంట్స్? అబ్రహాం యొక్క తండ్రి పేరు ఏం పేరు? తెరాహు. ఎవరు? తెరాహు. అట్లాగా వాళ్ళు విచ్చలవిడిగా అంటే వ్యాపారం చేస్తా, బొమ్మలు అమ్ముకుంటా, బొమ్మలు తయారు చేస్తూ అట్లాగనే అబ్రహాము కూడా వ్యాపారం చేస్తూ విగ్రహములన్నీ అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ అలా ఉండేవాడు. ఎవరు అంటే ఫస్ట్ నుంచి అదే అన్నమాట వారికి. ఇప్పుడు మన అమ్మోళ్ళు కాయల వ్యాపారం చేస్తున్నారు. ఇంకా కొంతమంది బిజినెస్, చాలా రకాలమైన బిజినెస్ చేస్తున్నారు. అట్లాగా వాళ్ళు ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నారు? బొమ్మలు తయారు చేస్తున్నారు. బొమ్మలు తయారు చేసేవారు ఎంతమంది తెలుసు? ఎంతమందికి తెలుసు? బొమ్మలు తయారు చేసే తెలియదా? బొమ్మలు తెలుసా? సరే, అట్లాగా అబ్రహాము ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మన కుటుంబంలో కూడా మనం దేవుడు
ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అట్లాగే ఎన్నుకున్నప్పుడు ఎలా ఎన్నుకున్నాడు తెలుసా? అబ్రహాముని దేవుని స్వరం వినపడుతూ ఉంది ఆయనకి. హల్లెలూయా. అబ్రహాము, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి నీవు నేను చూపించే దేశమునకు నువ్వు రా. హల్లెలూయా. అదే దేశము? ఆ దేశము నుంచి నువ్వు, ఇప్పుడు మన దేశం ఏ దేశం? ఇండియా. మన దేశం ఏంటి? అందరు డౌట్గా చెప్తున్నారా? చెప్పండి. ఇండియా దేశం అండి. హల్లెలూయా. తెలుగులో చెప్పండి. భారతదేశం. హల్లెలూయా. భారతదేశంలో నుంచి, ఈ జిల్లా నుంచి, గ్రామము నుంచి, రాష్ట్రము నుంచి మన దేవుని ఎన్నుకున్నాడు అబ్రహాం లాగా. హల్లెలూయా. చూడండి, అరవద్దు దయచేసి. అబ్రహాము దేవుడిని పిలిచాడు, దేవుని ఎన్నుకున్నాడు. దేవుని ఎన్నుకొని తను ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న తర్వాత తనకి తన భార్య శారా. ఎవరు? శారా. తన భార్య పేరు శారా. వాళ్ళకి వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు. హల్లెలూయా. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక బాధ, చేసుకోకపోతే ఒక బాధ, పిల్లకాయలు లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ. అన్ని రిస్కులు మనకే అన్నమాట. అవునా కదా? అట్లాగా అబ్రహాముకి సంతానం లేదు. ఏం లేదు? సంతానం లేదు. సంతానం లేకపోయేసరికి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎవరు చెప్పాలి? హల్లెలూయా. అబ్రహాముకి సంతానం లేదు. దేవుని నమ్ముకున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంది, కానీ వాళ్ళు అధైర్యపడలేదు. హల్లెలూయా. అదే నాకు దేవుడు ఇవ్వలేదే అని వాళ్ళు ఏ రోజు కృంగిపోలేదు, బాధపడలేదు. మన జీవితంలో కానీ ఏమైనా జరగకపోతే, మన అనుభూతి జరగకపోతే మనం చాలా కృంగిపోతాం. అవునా కదా? చాలా కృంగిపోతాం. అరే ఎగ్జామ్స్ రాసేమే, అయ్యో ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయా రావు అని అనుకుంటామా లేదా? అనుకుంటామా లేదా? అరే ఇప్పుడు నాకు డ్రెస్సులు లేవే, నాకు డ్రెస్సులు తీయిస్తారా మా అమ్మోళ్ళు, మనం అనుకుంటామా లేదా? కానీ అన్నీ మనకు అనవసరం. మన దేవుని భక్తులు ఎదుగుతున్నామా? పరిశుద్ధతలో ఎదుగుతున్నామా? విశ్వాసంతో ఉన్నామా? రేపు మనం చనిపోతే నాకు బట్టలు రాలేదే, ఇది జాబ్ రాలేదే, అక్కడ అన్నీ ఉండవు. నువ్వు ఆత్మను రక్షించావా లేదా? హల్లెలూయా. ఆత్మను రక్షించేవారుగా మనం ఉండాలి. దేవుడు అంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది అసలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. దేవునికి అవిధేయులైపోతున్నారు, దేవుని ఏడిపిస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు మనం ఏమైనా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత విశ్వాసం చూడండి. అబ్రహాముకి పిల్లలు లేకపోయినా, సంతానం లేకపోయినా అసలు ఎట్లా ఉంటుంది చెప్పండి? మనమైతే ఎందుకు నమ్ముకున్నాం మనం ఈ దేవుణ్ణి అని చెప్పి వెళ్ళిపోతాం లేదా? ఒక కారణానికి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుంది అందరికీ? నాకు ఇవేం చేయలేదే అని అనుకుంటారు.
విజయం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. గొప్ప విజయం ఇస్తాడు. అబ్రాహాము 95 సంవత్సరాలు అయినా కానీ శారాకి 90 సంవత్సరాల దాకా తనకి సంతానము ఇవ్వలేదు. ఎందుకు? ఇది విశ్వాసంగా ఉన్నారా లేదా నా కుమార్తె నా కుమారుడు అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలకి అబ్రాహాముకి శారాకి 90 సంవత్సరాలప్పుడు సంతానం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. సంతానం కలిగినప్పటికీ తన పేరు ఇస్సాకు, కుమార్ని చక్కటి కుమార్ని ఇచ్చాడు. చూడండి, మనకి వాగ్దానంతో కూడిన సంతానము బహు విస్తారంగా దేవుడు విస్తరింపజేస్తాడంట. హల్లెలూయా. విస్తారంగా మన శరీరంగా మనం పుట్టాము. అదే దేవుడు చెప్పి వారికి ఇచ్చారనుకో, వాళ్ళు నూతన సృష్టిగా దేవుని భూమిని స్వతంత్రించమంటారు. హల్లెలూయా. దేవుడికి అంత విశ్వాసంగా ఉన్నాడు. ఆయనకు లోబడుతూ ఉన్నాడు. ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్రాహాము, శారా. దేవుని మాట ఏదంటే అది. మనకి కొన్ని సందర్భంలో చాలా ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు మనకు బెదరకూడదు, చెడియకూడదు. మన గురించి ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా మనం గురి ఎత్తలకే పరిగెత్తాలి. హల్లెలూయా. ఒకరి మాట అన్నారు, ఆ మాట అన్నారని చెప్పని మనం కృంగిపోకూడదు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు నాయన. ఈ శ్రమలన్నీ భరిస్తేనే మనం పరలోక రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది చెప్పేది? చూడండి, ఇస్సాకు పుట్టినా కానీ ఒక కుమారుడు. ఇస్సాకు పుట్టినా కానీ అబ్రహాము నీ కుమారుడు నాకు బలిగా ఇస్తావా అని అంటున్నాడు. ఎవరు? దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ఏమనుకున్నాడు? ఇప్పుడు ఒక కుమారుడు పుట్టి అయ్యో దేవుడు బలిగా అర్పించమంటున్నాడే అని మనం అర్పించగలుగుతామా? చంపేస్తామా మన బిడ్డని? సరే, ఇప్పుడు సపోజ్కి మోనికా మీ అన్ని నాకు బలిగా ఇచ్చేమంటే ఇస్తావా అని అంటే మనం ఇస్తామా? కానీ అబ్రహాము అయ్యో నేను ఒక కుమారుడు పుట్టాడే నేను ఇవ్వను అని దేవుడికి వ్యతిరేకం చేయాలి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. అట్లాగా నేను ప్రభువా ఏంటి చేసేయాలి? 100 సంవత్సరాలకు నాకు సంతానం ఇచ్చే మళ్ళీ నువ్వు అడుగుతున్నావంటే అప్పుడు అసలు ఎవరు ఇవ్వరు. అది అసలు అసాధ్యమైనది కాదు. కానీ అబ్రహాము తండ్రి నేను ఇస్తాను యేసయ్యా అని చెప్పని మోరియా పర్వతం మీదకి వెళ్ళి చాలా కూడా చెప్పకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళి మోరియా దేశం కొండ మీదకి వెళ్ళి అర్పిస్తూ ఉన్నాడు. కట్ల మీద పండబెట్టేసి. ఇప్పుడు బలి కావాల్సిందంటే కత్తి ఇంకా చాలా అవసరం కదా, చాలా అవసరం కదా బలికి. కట్లు కావాలి, వాళ్ళు పన్ను కట్టాలి, చంపాలి, అట్లా చేస్తారు కదా. కానీ మనము ఇస్సాకు చెప్తున్నాడు, ఎవరు? అబ్రహాము. మనం వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి మనము ఒకటి అర్పించాలి మనం అని చెప్పన్నాడు. కానీ ఇస్సాకు అయితే ఎందుకు బలి అర్పిస్తున్నావు, ఎందుకు నాన్న అని ఒక్క మాట కూడా అట్లా. పదండి పోదాము, పద వెళ్దాం అని చెప్తున్నాడు. ఎవరితో? అబ్రహాముతో ఇస్సాకు చెప్తున్నాడు. బలి కావాల్సింది కత్తి కావాలి కదా డాడీ అంటున్నాడు. కానీ తనకు తెలియదు కదా, నన్ను బలిస్తాడు దేవుడికి అని తనకు తెలియదు. కానీ వెనకడిగే ఇస్సాకు. హల్లెలూయా. మనము కానీ మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం వెనకడిగే ఎగుడుదు. హల్లెలూయా. అప్పుడు వెళ్ళేటప్పుడు కత్తి ఇంకా
ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని పోతా ఉంటే అప్పుడు రెండు చేతులు కట్టేసి ఇస్సాకుకి దాని మీద పట్టబడుతుంటే కానీ ఇప్పుడు సపోజ్కి చేతులు కట్టేసి గుడ్డ కట్టేస్తే మనం అసలుకి తట్టుకోగలుగుతామా? చెప్పండి, మనం తట్టుకోగలుగుతాం అసలుకి? ఓ నాయన వీళ్ళేదో చేసేస్తున్నారు నన్ను నాయన, నేను ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చాలామంది అనుకుంటాం లేదా? బాగా కూర్చొని అందరూ అనుకుంటాం లేదా? పారిపోతాం లేదా? భయపడతాం లేదా? అంటే మన ప్రాణం మీద మనకి ఎంత ప్రాణం చూడండి. హల్లెలూయా. మన ప్రాణం అంటే అంత భయం మనకి. మన చావైనా ఏదైనా కానీ దేవుడికి అర్పించాలి. హల్లెలూయా. అట్లా వెళ్తూ ఉంటే ఒక్క మాట అనకుండా ఇస్సాకు పదేడాడి బాగుంటుంది కందేని చెప్పని వెళ్ళిపోతాం అంటే కట్ల మీద కూడా పంట పెడుతుంటే అబ్బా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇస్సాకు. ఎవరు? ఇస్సాకు నిశ్శబ్దంగా ఉన్నాడు. నా తండ్రి ఏం చేస్తున్నాడు అని ఎంత ఇప్పుడు ఎవరైనా కానీ మనల్ని చేతులు కట్టేసి అక్కడ పెట్టేస్తే మనం ఓయమ్మ చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇస్సాకు అంట తన తండ్రి ఏం చెప్తున్నాడో అదే గ్రహిస్తూ పోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడు ఎంత నమ్మకమో తండ్రికి. అంత నమ్మకంగా మనం మన తల్లిదండ్రులు ఉన్నామా? తల్లిదండ్రులు మనం లోపడుతున్నామా? చెప్పండి. ఇస్సాకు అయితే అట్లాగే కామ్గా అయిపోతున్నారు. తండ్రి చింత చేస్తున్నారు. అప్పుడు బలిస్తూ ఉంటే ఓమ్మ నిజంగా బలించేటట్టున్నాడు అబ్రాహాము అని చెప్పని దేవుడు. అబ్రాహాము ఆపు అని చెప్పంటున్నాడు. దేవుడే ఆశ్చర్యపోతున్నాడు. అంటే ఇదంతా పరీక్షలు మన ఎవరికి? అబ్రాహాముకి. బలిస్తాడా ఈయన? అసలు తనకి విశ్వాసం ఉందా లేదా అని ఒక ఎగ్జామ్ పెట్టాడు. మన జీవితాలలో కూడా చాలా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాడు. అవన్నీ మనం సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి, కానీ వెనకడుగు అనేది వేయకూడదు. అప్పుడు దేవుడు ఆశ్చర్యపోయి ఇంకా వాటి మీద పంట పెట్టేసి తండ్రి నేను అర్పిస్తాను చెప్పంగానే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి ఇంకా చంపబోయే టయానికి అబ్రహాము ఆపు, ఇదిగో పక్కనే ఉన్న గొర్రెపిల్ల నీకు ఇస్తున్నాను, దాన్ని బలించు అని చెప్పన్నాడు. హల్లెలూయా. 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 మనం కానీ ఏదైనా కానీ ఉంటే మన దేవునికి సమర్పించుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా ఉన్నా దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఇతడు నా అబ్రహాము కుమారుడే. ఎవరు? ఇస్సాకు. తను విశ్వాసులకు తండ్రి. చూడు దేవునికి ఎంత భయభక్తితో కలిగి ప్రార్థన చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ పోతూ ఉన్నారు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు. అవునా కదా? మనం ప్రార్థన చేస్తున్నామా? ఆదివారం వస్తున్నాము, వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక్క ఆత్మను రక్షించగలము. ఒక్క ఆత్మ లేకపోతే నువ్వు చర్చికి వెళ్ళావు కదా, ఒక ఆత్మను రక్షించావా? దేవుడు అడుగుతాడు మిమ్మల్ని, రక్షించావా అని అడుగుతాడు. అప్పుడేం చెప్తారమ్మా? ఇక్కడి నుంచైనా మనము ఆత్మను రక్షించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మను రక్షించాలి మనం. అబ్రహాముకు ఉన్నంత విశ్వాసం మనకు రావాలి. ఉండగా మనము చాలా దిగజారిపోతున్నాం. చూడండి సామెతల గ్రంథంలో 17:17లో ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఏంటే
ఫ్రెండ్షిప్ డే. నిజమైన స్నేహితుడు విడువగా చదవటం విడువక ప్రేమిస్తాడు. మనకి ఎంతో మంది స్నేహితులు ఉంటారు. అబ్రహాము కూడా ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కానీ అబ్రహాము స్నేహితుల వైపు తిరగడం, స్నేహితుల వైపు తిరగడమ్మా తిరగలేదు. అవునా కదా? మన ఫ్రెండ్ అంటేనే మన ప్రాణం ఇచ్చేంతగా ఉంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫ్రెండ్స్ ఎప్పటికైనా ముఖ్యమైన స్నేహితుని అసలు నమ్మకూడదు. మనకు కావాల్సిన నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసా? మన యేసయ్య, మన తండ్రి, మన తల్లి. తల్లైనా మర్చిపోతుంది కానీ నిద్రపోయేటప్పుడు మన యేసయ్య మనల్ని ఎప్పటికీ మర్చిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ మర్చిపోడు. తన ప్రాణంగా పెట్టి మనల్ని ఆయన ఎంతగా కాచి కాపాడుతుంటే మనం చేసేది ఇంతేనా ఆయనకి? అందరూ చూడండి, మనం చేసేది ఇదేనా? చర్చి గ్రంథం అంటే రోజు పిలవాలా మిమ్మల్ని? అందరినీ పిలవాలి. చూడండి, చదువు మేడం, చదువు. అదే 15. ఎంతో మంది మన స్నేహితులు ఉన్న వాళ్ళ వైపు మనం తిరిగి చూడకూడదు. నిజమైన స్నేహితుడు, ఇప్పుడు మీ స్నేహితులు ఉంటారు, ఆ స్నేహితులు మీకు ప్రాణం పెడతారా? ఒక దెబ్బ కొట్టంగానే ఈడ్చి దబాలు కొట్టాలని. అవునా కదా? అవునా కదా? వాళ్ళు కొట్టారా కొట్టరా? కొడతారు. కానీ మన దేవుడు మన ఎన్ని చేసినా, ఎన్ని కొట్టినా, ఎన్ని ద్వేషించినా, ఎన్ని పెట్టుకున్నా కానీ మన దేవుడు ఎప్పటికీ మనల్ని విడవడు, ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ మనల్ని త్రోసేయడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. చాలా స్నేహాలు ఉంటాయి. ఆ స్నేహాలన్నీ ఏదో ఒక ఆశించే